1, 2, 3, 4, 5, 6, 7, 8. You got 4 correct, 4 wrong. Okay? 4 correct, 4 wrong. This is wrong. This is wrong. This is correct. 4 is correct. So out of 8, you got 6 correct. 6 wrong. 2 wrong. ఓకే, నాకు ఇలా చేశాను, ఇలా చేశాను. మీరెవరు సరిగ్గా సాల్వ్ చేయని కారణంగా బిగ్ బాస్ మీ అందరికీ ఒక క్లూ ఇస్తున్నారు. మీరు సాల్వ్ చేయాలంటే మిడిల్లో 5 నెంబర్ ఉన్నారు. ఇప్పుడు 8, 2 రావాలి ఇటు. And 10, 15, 16, 8, 9. నువ్వు 8, 9, 10, 15, 10, 15. ఇలా 3 + 9 రావు బేటా. నేను కొట్టేది కాన్ఫిడెన్స్ ఉంది కదా. రా నువ్వు. 6, 7, 8. Come on, Prerna, focus. Come on, Prithvi, if you're done. If you're done, you can. Look, what doing? Kottu Prithvi ippudu. Don't change. Don't change now. Wait, I'm going. Don't change na. Me చూపించరా ఇది? చూపించాను. ఎక్కడ Prerna చూపించు. Prerna తిప్పు ఇలా. నబిల్ అయిపోయింది ఇది. మానస్, ప్రియాంక, ఈ ఛాలెంజ్ విజేతలు ఎవరో బిగ్ బాస్ కు చెప్పండి. ఈ ఛాలెంజ్ గెలిచింది అవినాష్ బికాస్ కంగ్రాచులేషన్స్. మెంటల్ స్ట్రెంగ్త్ ఇది ఒక అగాధ పరిణామం. ఎవరు ఊహించినది అడ్వాంటేజ్. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, మనం దూరం ఉన్నాం. తేజ ఏమైనా హెల్ప్ చేసినావా? నబిల్ ఏమో అక్కడ జనాలకు దగ్గర లేదు ఏమీ హెల్ప్ చేయలేదు. నేను చెక్ చేశాను, డోంట్ వరీ. శృతి అసలు మాకు చాలా దూరంగా ఉన్నాడు. అదే కాన్సంట్రేషన్ ఎక్కువ. ఫస్ట్ పే చేసినావు కదా. ఏమనట్లేదు, ఓడిపోయిన అప్పుడు ఏమంటున్నంటే జస్ట్ అడిగినా అవినాష్ రాంగ్ అని అనట్లేదు. ఎవరైనా చెప్పిండ్రా హెల్ప్ చేసిండ్రా అని No, చెప్పి ఫస్ట్ అయిపోయినావు కదా అని చెప్పి హెల్ప్ చేసినా అని అంటున్నా. అంటే నువ్వు ఏం చెయ్యలేవని అనట్లేదు. ఏం లేదు మానస్, ప్రియాంక, బికాస్ పోటీదారులు ఛాలెంజ్ పూర్తి చేసిన క్రమాన్ని బిగ్ బాస్ కు చెప్పండి. ఫస్ట్ ప్లేస్ లో అవినాష్ ఉన్నాడు బిగ్ బాస్. సెకండ్ ప్లేస్ లో ప్రేరణ. థర్డ్ ప్లేస్ లో పృథ్వీ. అండ్ ఫోర్త్ ప్లేస్ లో నబీల్ బిగ్ బాస్. అవినాష్, బిగ్ బాస్ ఈ ఛాలెంజ్ గెలిచినందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ బిగ్ బాస్. మీరు ఈ ఛాలెంజ్ లో గెలిచిన కారణంగా తదుపరి ఛాలెంజ్ కోసం మీకు లభించే పెద్ద ప్రయోజనం మొదటి బాక్స్ లో ఉంది. అందులో ఉన్నది తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అబ్బాయి అది దాచి పెడతారు అనుకున్నా. ఫస్ట్ అవినాష్ తీసారు. చెప్పదు. ప్రేరణ, మీరు ఈ ఛాలెంజ్ లో 2వ స్థానంలో నిలిచిన కారణంగా 2వ బాక్స్ లో ఉన్నది మీరు తీసుకోండి. ఓకే. పృథ్వీ, మీరు ఈ ఛాలెంజ్ లో 3వ స్థానంలో నిలిచిన కారణంగా 3వ బాక్స్ లో ఉన్నది మీరు తీసుకోండి. నబీల్, మీరు ఈ ఛాలెంజ్ లో ఆఖరి స్థానంలో నిలిచిన కారణంగా 4వ బాక్స్ లో ఉన్నది మీరు తీసుకోండి. ఓకే బిగ్ బాస్, థ్యాంక్ యూ. తదుపరి ఛాలెంజ్ కోసం ఇవి ఉపయోగపడతాయి. ఓకే బిగ్ బాస్. సాయంత్రం 6:45
కంపేర్ అయిపోయినంత అంత ముందు ఇద్దరు తీసుకొచ్చారు. రమేష్ గారు చెప్పారు తేజ నుంచి చెప్పినామంటే సడన్గా అదే ఏం నవ్వులేవా అని నేను వెంటనే అంటే ఒక అంటే ఏం నవ్వులేవా నేను ఆన్లైన్ అంటావా నేనేం జస్ట్ నేను పూజలు చూసి అడిగా దగ్గర ఉన్నది కదా లైన్కి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా నా పక్కన నువ్వు పక్కన సంచగట్టున్నావు తప్పకుండా నువ్వు ఆ టైంలో ఇట్లా నాకు అట్లా కూడా అనేది నవీలు ఏం మాట్లాడాలా అట్లా అనొచ్చు అని అనుకున్నా. అంటే మనకు ఒక ఫ్లో ఉంది కదా అక్కడ అమ్మవుతాడు. రాత్రి 7:30 నేను మీ యాంకర్ చేసిందేక ఈ రోజు ఒక గొప్ప టాలెంట్ షో జరగబోతున్నారు బిగ్ బాస్ సీజన్ 8 లో. ఈ యొక్క టాలెంట్ షోని మనకి జడ్జ్ చేయడానికి ఎవరు వస్తారో తెలుసా? అక్కడ డాన్స్ చేస్తారు సర్వమే వచ్చేస్తున్నారు సారీ ఏమైంది సార్? ఇదండి ట్యాగ్ పెట్టారు థ్యాంక్ యూ సార్. అంటే ఫస్ట్ బడ్డింగ్ యాంకర్ అంటే లైక్ ఎస్ స్మార్ట్ ఒక హాట్ అలా ఒక లైక్ స్టైలిష్ ఉండాలి. అంటే జడ్జి అంతా కూడా అలాగే. సారీ సార్ మీతో పాటు కో జడ్జి కూడా ఉన్నారు సార్. సార్ కో జడ్జిగా ఎవరు వస్తున్నారో తెలుసా? దెయ్యాల్లో ఉంటుంది శాకిని డాకిని, మన ముందుకు వచ్చేస్తుంది రోహిణి. కాళ్ళలోకి కాళ్ళు పెట్టి చూడవెందుకు? చెప్పలేని గుండె కూత పోల్చుకుందుకు. అమ్మా కాలంలో కాదమ్మా కళల్లో. ఇక పని చూద్దామా? ఫస్ట్ పని చేయండి, అబ్బాయికి మొదలెడు. వీళ్ళని గౌరవించి మన సాంప్రదాయం ఎవరు గౌరవించుకున్నారు? నేను అబ్బాయిని గౌరవించుకుంటే మన సంగతి చెప్పలేదు. అబ్బాయిని పిలవండి, నాకు అబ్బాయి కావాలి. లేడీస్ ఫస్ట్ అమ్మాయి కావాలి, నాకు అబ్బాయి కావాలి. అమ్మాయి కావాలి, అమ్మాయి కావాలి. జడ్జెస్ కదా పెట్టకూడదండి. ఏం చేశారు? నేనేం చేశాను? అబ్బాయిని పిలవండి. అమ్మాయిని పిలవండి, అమ్మాయి లేకపోతే ఆటలు పిలవండి. అబ్బాయిని పిలవండి, అత్తగా అయితే అంకుల్ పిలవండి. ఫస్ట్ వచ్చి మన ముందుకు టాలెంట్ చూపించడానికి వస్తున్నాడు. పాటలో కదా గల్లగానే తిరగానే కట్టాల్సింది బిల్లు మనకు ముందుగా చేస్తాడు నవీను. అబ్బాయి 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 నేను చూపిస్తాను కూర్చోనా సార్. ఇతని టాలెంట్ ఏంటంటే కింద పడుకొని పైకి వెళ్తారు సార్. నేను ఎందుకు పడుకోవడం ఎందుకు లేవలేదు మరి. లెగవటానికే పడుకుంటారు. ఓకే వెరీ గుడ్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పోటీ పడతాను కలుస్తారు తెలుసా? మొన్న అవినాష్ అన్న గెలిచింది గౌతమ్, ఈ రోజు వస్తుంది గౌతమ్. అప్పుడే గొప్ప మొదలెట్లా ఇంకా ఇద్దరు కలిసి చేస్తారు. ఎవరు ఎక్కువ ఎందుకు చేస్తారు అనేది పందెం. వెళ్ళిపోండి ఇంకా. స్టార్ట్. ఆయన వెళ్ళిపోమన్నారు. జడ్జు దగ్గరికి పరిశీలించాలి. ఎంత దగ్గరగా మరి ఇంత దగ్గర కదా. గౌతమ్ ఆగరా. మీరు ఒక 100 అయినా చేసిందా? చేసిండు బాగా చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది టాలెంట్ ఎవరో తెలుసా అండి? వారం వారం పెడతారు నామినేషన్ ప్రక్రియ. మన ముందుకు వచ్చేస్తుంది విష్ణుప్రియ. ఉండవయ్యా. ఓకే అమ్మా, నువ్వు జడ్జిగా ముందుకు ఎదగాలని చెప్పేసి అలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనసు పూజ కోరుకుంటున్నా. వెనక్కి వెళ్తుంది. ఏం చేస్తుంది? ఏమైనా చేస్తుంది సార్. ఏమైనా చేస్తుంది? ఏమైనా చేస్తుంది. ఒక్కసారి జరి 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 అంటే ఏమండి ఆ జారే పాట మీరే పాడుకుని జారండి. అది కాకుండా ఏదో ఒకటి ముందుకు జారండి. ఓకేనా? ముందుకు మేడం. దొరికిందా? Oh my God. దొరికిందా? ఏదో పనిష్మెంట్. స్టేజ్ మొత్తం తిరిగేది.
నిమిషం అమ్మా, నిజంగా అద్భుతమైన కరాటే ఇది. కానీ అమ్మాయి అసలు చాలా బాగా చేశారు. ఫస్ట్ ఏయ్, వాడు ఇంకా చేయలేదు కదా. కూర్చోండి. కూర్చోండి. కూర్చో. అబ్బాయిని చూస్తే వస్తే ఎక్కిల్ ఇప్పుడు వస్తున్నాడు చిచ్చే. చిచ్చే. ఓకే, ఇప్పుడు చిన్న టాస్క్ ఇస్తాం మీ అబ్బాయికి. మనోహర సాంగ్ ఉంది కదండి, మీరు ఇతన్ని అమ్మాయి అనుకుని చేయండి. లిరిక్ వెళ్ళిపోయి మనోహర నా హృదయంని ఓ మధువనిగా మరచిన గగతీవర మధురేనని ఓ తుమ్మెదవై సాగిపోమంటానా యవ్వనము ననననన కప్పించండి. కప్పించండి. టికెట్ టు ఫినాలే రేస్లో